హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక గగన్ని భూమి అవమానం నుండి కాపాడడం, ఆ తర్వాత తన మాటలు, తన బెదిరింపులు, ఒక్కసారి శరత్చంద్ర గగన్ని చంపాలని చూస్తే భూమి కాపాడడం, ఈరోజు అవమానించేలా చేసిన ప్లాన్ నుండి కూడా కాపాడడం, ఇంకా గోరెంటాకు పిన్ని మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి పిన్ని చెప్పినట్టు భూమి ఉంటే గగన్ని ఏమీ చేయలేం, గగడుంటే భూమిని ఏం చేయలేం, కాబట్టి భూమిని చంపేయడమే మంచి ప్లాన్ అని అనుకుంటూ కోపంగా తన రివాల్వర్ని తీసుకొని భూమి రూమ్కి వెళ్తూ ఉంటుంది. అపూర్వ తన కళ్ళలో కసి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక కొంచెం తోయగానే డోర్ కూడా ఓపెన్ అవుతుంది. అందులో ఒక బ్లాంకెట్ని నిండా ముసుగు పెట్టుకొని పడుకొని ఉంటుంది ఒక వ్యక్తి. అపూర్వ కోపంగా భూమిని చంపడానికి రివాల్వర్ని తనకి గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో తన మనసుని మార్చుకొని, లేదు ఇప్పుడు షూట్ చేస్తే సౌండ్ అందరికీ వినబడి అందరూ లెగుస్తారు, అప్పుడు నా ఐడియా, నా నిజస్వరూపం బయటపడుతుంది అని అనుకుంటూ ఆ గన్ని అక్కడే టేబుల్ పైన పెట్టేసి అక్కడే ఉన్న పిల్లోని తీసుకొని ఆ బ్లాంకెట్ పైన ఉన్న ముఖాన్ని గట్టిగా నలిపేస్తూ ఆ బ్లాంకెట్లో ఉన్న వ్యక్తికి ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది అపూర్వ. ఆ వ్యక్తి ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటూ బ్లాంకెట్ నుండి చేతులు పైకెత్తి చూపిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోతుంది అపూర్వ. ఆ బ్లాంకెట్లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, భూమి కూడా కాదు, గోరెంటాకు పిన్ని. ఇక దాంతో అపూర్వ దూరం జరుగుతుంది. అప్పుడు గోరెంటాకు పిన్ని బ్లాంకెట్ని తీసేసి కోపంగా కిందికి దిగి, ఏంటి నన్ను చంపేస్తావా, నన్ను చంపడానికే. అపూర్వ షాక్ అవుతూ, నువ్వేంటి పిన్ని ఇక్కడ అని అడుగుతూ ఉండగా, నన్ను చంపాలనే ప్లాన్ చేసావా అని అపూర్వని కోపంగా అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. నిన్ను కాదు, భూమిని చంపడానికి వచ్చాను, నువ్వేంటిక్కడ అని అడుగుతుండగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. అసలు ఏం జరిగిందంటే, గోరెంటాకు పిన్ని రూమ్లో ఏసీ పని చేయకపోవడంతో భూమి రూమ్కి వచ్చి డోర్ కొట్టడంతో భూమి బయటికి వస్తుంది. ఏంటి అని భూమి అడుగుతుండగా, నా రూమ్లో ఏసీ పని చేయట్లేదమ్మా, ఏసీ లేకుంటే నేను పడుకోలేను, ప్లీజ్ నువ్వు నా రూమ్లో పడుకో, నేను నీ రూమ్లో పడుకుంటాను అని గోరెంటాకు భూమిని అంటూ ఉండగా, లేదు నేను పడుకోను అని భూమి వెళ్తూ ఉండగా, ఇంకా గోరెంటాకు పిన్ని ప్లీజ్ పెద్దదాన్ని బ్రతిమిలాడుతున్నాను అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. సరే అంటూ భూమి గోరెంటాకు పిన్ని రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అది తెలియక భూమి బెడ్ పైనుంది భూమి అనుకొని గోరెంటాకు పిన్ని నీ చంపాలని చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇక మళ్ళీ గోరెంటాకు పిన్నియే అపూర్వని, అయినా నువ్వు ఆ భూమిని ఇప్పటికిప్పుడే చంపాలని ఎలా అనుకున్నావు అని అంటూ ఉండగా, నువ్వే చెప్పావు కదా భూమి ఉంటే గగన్ని ఏమీ చెయ్యలేమని, అందుకే దీన్ని చంపాలని చూశాను అని అంటూ ఉండగా, ఈ విషయాన్ని రేపు పోలీసులకు చెప్పు, నీతో పాటు నన్ను కూడా జైల్లో వేస్తారు అని అంటూ గోరెంటాకు పిండి తిడుతూ ఉండగా కోపంగా చూస్తుంది అపూర్వ. నువ్వు భూమిని చంపేస్తే నీపైన ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకపోయినా గగన్కి అనుమానం వస్తుంది, అప్పుడు నిన్ను చంపేస్తాడు. ఇక ఒక్కసారిగా ఇంట్లో నుండి హీరోయిన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ రెండు ఎలిమినేట్ అయిపోతాయి అని అంటుండగా, మరేం చేయమంటావు అని అడుగుతుంటుంది అపూర్వ. ఆ భూమి చనిపోవాలి, కానీ నీ వల్ల కాదు, ఇంట్లో కాదు, బయట ఎక్కడైనా ఎవరి వల్ల చనిపోతుందో కూడా తెలియకుండా చనిపోవాలి, అలా ఉండాలి ప్లాన్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఆహా ఓకే అని అపూర్వ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. ఇక గోరెంటాకు పిన్ని రిలాక్స్డ్గా పడుకుంటూ, అమ్మో ఇంట్లో ముసుగు మొత్తం పెట్టుకొని పడుకోవద్దు అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఇక కృష్ణప్రసాద్ వరండాలో నిలబడిగా భూమి మార్నింగే గుడ్ మార్నింగ్ మామయ్య అంటూ కాఫీ కప్ని భూమి కృష్ణప్రసాద్కి అందిస్తుండగా, ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు, పనివాళ్ళు లేరా అని అడుగుతుండగా, ఇవ్వాలి అనిపించింది మామయ్య, అందుకే తీసుకొచ్చాను అని అంటుండగా ప్రేమగా భూమి తలపై నిమురుతూ, పెళ్ళి కాకముందే ఇంత బాగా చూసుకుంటున్నావు, పెళ్ళైతే నన్ను చాలా బాగా చూసుకుంటావు కదమ్మా అని అంటూ ఉండగా సిగ్గుపడుతూ, గట్టిగా మాట్లాడకండి మామయ్య, ఎవరైనా వింటారు, మనం మాట్లాడుకునేటప్పుడు చిన్నగా మాట్లాడుకోవాలని చెప్పాను కదా మామయ్య అని భూమి కాస్త చిరుకోపంగా అంటూ ఉండగా, ఓకే అమ్మా అని నవ్వుతో ఆన్సరిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇక
మీ అబ్బాయి నాకు ఫోన్ చేస్తారనిపిస్తుంది మామయ్య అని అంటుండగా, ఓహో అందుకే నా కాఫీ తీసుకొచ్చింది అని నవ్వుతూ అంటుంటాడు కృష్ణప్రసాద్. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్ళు, వాడే అయ్యుంటాడులే, మాట్లాడుపో అని అంటుండగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది భూమి. భూమి నేను అని గగన్ అనగానే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి భూమితో ఎవరమ్మా వాడేనా అని అడుగుతుండగా ఇక ఫోన్కి తన చేయిని అడ్డుపెట్టి అవును మామయ్య అని అంటుండగా టెలిపతి ప్రేమ మాట్లాడుకో అని అంటూ అక్కడే నిలబడడంతో పైనుండి కింది దాకా చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని భూమి. ఓహో మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను పక్కన ఉండొద్దు కదా, వెళ్తున్నా అని అంటూ వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఏంటి చెప్పండి, ఎందుకు కాల్ చేశారు అని అడుగుతూ ఉండగా విషయం లేకపోతే కాల్ చేయొద్దా అని అడుగుతూ ఉంటాడు గగన్. అలా కాదు కానీ ఏ విషయం లేకుండా మీరు కాల్ చేయరు కదా, చెప్పండి అని మళ్ళీ భూమి అడుగుతుండగా మనిద్దరు మాటల్లో కానీ ప్రేమలో కలయికే కనబడుతుంది. మన కలయికకి మాటలకి కారణం ప్రేమే అని అంటుండగా సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. మీరు ప్రతి మాట అలా మాట్లాడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది భూమి. అదే కదా నిజం అని అంటూ ఉంటాడు గగన్. ఇది కాకుండా ఇంకా ఏదైనా చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ని. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర భూమి సిగ్గుపడడం గమనించి ఏంటి ఇది మార్నింగే ఇంత సిగ్గుపడుతూ ఎవరితో మాట్లాడుతుంది, కుంపతీసి బావతో కాదు కదా అని వెళ్ళి రూమ్లో నుండి తన మొబైల్ని తీసుకొని వచ్చి గగన్కి ఫోన్ చేస్తుండగా ఎంగేజ్ వస్తుంది. గగన్ తన మొబైల్లో నక్షత్ర అన్న పేరు చూడగానే కట్ చేసి మళ్ళీ భూమితో మాట్లాడుతూ ఉంటాడు. కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర. ఇక ఇంకేదైనా మాట్లాడండి అని భూమి అడుగుతుండగా నిన్న పార్టీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ చెల్లి నన్ను దొరకబట్టేశారు తెలుసా అని అంటుండగా ఏంటది అని భూమి అడుగుతుంటుంది. అదే నేను నీతో ప్రేమలో పడ్డానా అని అడిగారు. నేను ఒప్పేసుకున్నాను, అంతేకాదు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పేశాను అని గగన్ అనగానే ఏంటి అలా ఎందుకు చెప్పారు, నేను మీకు ఆ మాట చెప్పలేదు కదా అని భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగా నువ్వు మాటతో చెప్పకపోయినా నీ పనులు అలాగే ఉన్నాయి, ఆ మాత్రం నేను తెలుసుకోలేనా అని అంటూ ఉంటాడు గగన్. అంతేకాదు నీ నోటి వెంట ఆ మాటని అమ్మే చెప్పిస్తుందంట. అమ్మే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటి వెంట చెప్పేలా చేపిస్తా అని గగన్ అంటుండగా భూమి అబ్బా మీతో మాటల్లో గెలవలేను అని అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక అబ్బా అని గగన్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక నక్షత్ర అనుమానంగా గగన్ తో మాట్లాడుతుందేమో భూమి అనుకొని ఎవరితో మాట్లాడుతున్నావే మార్నింగే అంత సిగ్గుపడుతూ అని అడుగుతుండగా నీ మొగునితో అని అనగానే ఏంటి బావతోనా, బావతో నువ్వే మాట్లాడుతున్నావు అని అంటూనే ఆయనతో మాట్లాడితే నీకేంటి, ఆయన ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారా, అయినా నాకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నానులే అని వెటకారంగా అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే కోపంగా గగన్కి కాల్ చేస్తుంది నక్షత్ర. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుండగా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అది మీతో ఏం మాట్లాడుతుంది అని అనగానే అది ఎవరు ఇద్దరెవరు అని గగన్ అసహనంగా అంటుండగా అదే అని అంటూ ఉంటుంది నక్షత్ర. అదేంటి అని మళ్ళీ గగన్ కోపంగా అంటుండగా భూమి నీతో సిగ్గుపడుతూ ఎందుకలా మాట్లాడుతుంది అని మళ్ళీ నక్షత్ర అడగ్గా గగన్ సంతోషంగా పైకి లేచి సిగ్గుపడుతూ ఏంటి భూమి నాతో సిగ్గుపడుతూ మాట్లాడుతుందా అని ఆనందంగా అడుగుతుండగా అవును అని నక్షత్ర అనేస్తుంది. ఇక భూమి తనను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న గగన్ ఏం చేయనున్నాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.